కాకమ్మ భక్తి కరుణామయుడు శివుడు. పెద్దగా పాఠశాలలు చదువుకోలేని ఒక గ్రామంలో ఓ శివాలయం ఉండేది. ఆ శివాలయం ముందు ఓ వృద్ధ ముసలికాకి నివసించేది. ప్రతిరోజు ఆలయం వద్దకి వచ్చి శివలింగం చుట్టూ గుడి ప్రదక్షిణలు చేసి అక్కడ పడిన బిళ్ళలను తినేది. ఆ కాకమ్మకి ఎటువంటి ఆహారం లేకపోయినా అది ఎప్పుడు శివలింగం దగ్గరే ఉండేది. భక్తితో రోజు ఉదయం సాయంత్రం గుడి దగ్గర కొల పెట్టుకొని ఆలయ పూజారి దాన్ని తరచూ దూషించేవాడు. ఏంటి కాకమ్మ, దేవుడి దగ్గరికి వచ్చావా, నీకు భక్తి ఏముంది అని. కానీ కాకమ్మ దాన్నేది పట్టించుకోకుండా అది తన భక్తితో శివుని నమస్కరించి చిన్నగా గరగరమని శబ్దం చేస్తూ ప్రదక్షిణలు చేస్తూ ఉండేది. ఒకరోజు పూజారి తీవ్ర జ్వరంతో పడిపోయాడు. ఆలయానికి రాలేకపోయాడు. ఎవరు పూజలు చేయలేదు. కానీ ఆశ్చర్యంగా ఆలయంలో బిల్వదళాలు నీరాభిషేకం జరిగి ఉండడం, దీపాలు వెలిగిపోవడం మొదలయ్యాయి. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇది ఎవరు చేస్తున్నారు అని. రాత్రి పహారా పెట్టారు. అప్పుడు ఒక అద్భుత దృశ్యం చూశారు. ఆ కాకమ్మ తన నక్కతో బిల్వదళం తీసుకొని శివలింగంపై వేసింది. దగ్గరలో ఉన్న కొంత నీళ్లు చుక్కలు చిమ్మింది. అది చూసిన పని పూర్తిగా పూజలా అనిపించింది. అంతటితో కాదు, కాకమ్మ ఎగిరి పోయింది. ఆ సమయంలో గగనంలో ఒక ప్రకాశ వలయం కనిపించింది. శివభగవానుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, కాకమ్మ భక్తితో చేసిన పూజ అందరి పూజ కంటే గొప్పది. నిష్కల్మషమైన హృదయంతో భక్తి చేస్తే నేను తల వంచుతాను. కాకమ్మను తరువాత భక్తి రూపంగా ఆ ఆలయంలో కాకి భక్తులుగా కథలో జీవి ఏ రూపంలో ఉన్నా దాని నిజమైన భక్తి ఉంటే భగవంతుడు కనుగొంటాడు అని అర్థం.